ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. నా పేరు శృతి. ముందుగా ముఖ్యాంశాలు. ఒంగోలు రైస్ కృష్ణసాయి పాలిటెక్నిక్ కళాశాలలో కోటి విద్యార్థి ధ్యాన మహాయజ్ఞం కార్యక్రమాలు. తిరుమలలో వేలాది శ్రీవారి సేవకులకు ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులు. విజయవాడ ఎగ్జిక్యూటివ్ క్లబ్ లో 1 డే వర్క్ షాప్. సంగారెడ్డి జిల్లా పెద్దారెడ్డిపేట్ శివాలయంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. నాగర్ కర్నూలు జిల్లా బాలికల ఉన్నత పాఠశాలలో ధ్యాన శిక్షణ తరగతులు. కామారెడ్డి గీతాభవన్ లో ధ్యాన సప్తాహ కార్యక్రమాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఒంగోలు, వల్లూరులో రైస్ కృష్ణ సాయి పాలిటెక్నిక్ కళాశాలలో ధ్యాన శిక్షణ తరగతులను పిఎస్ఎస్ఎం మరియు రాగా ఉమెన్ ఎంపవర్మెంట్ సంయుక్త ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. కోటి విద్యార్థి ధ్యాన మహాయజ్ఞంలో భాగంగా ప్రతి విద్యార్థి ధ్యాన విద్యార్థి కావాలనే అంశంపై అవగాహన సదస్సు కళాశాల కరెస్పాండెంట్ సిద్ధ హనుమంతరావు సమక్షంలో అద్భుతంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో పిరమిడ్ మాస్టర్ శ్రీరామచంద్రమూర్తి మరియు మానసిక ఆరోగ్య పరిశోధకులు ప్రశాంతి, హిమశ్రీ అద్భుతమైన ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు. విద్యార్థుల ఆరోగ్యానికి, మానసిక ఉల్లాసానికి ధ్యాన శాకాహారం ఏ విధంగా తోడ్పడుతుందో తెలియజేశారు. ప్రతిరోజు కొద్ది సమయం పాటు ధ్యానం చేయటం అలవర్చుకోవాలని ఈ సందర్భంగా విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యాసంస్థల డైరెక్టర్ భాస్కర్ రావు, పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ రమేష్ బాబు, పాలిటెక్నిక్ కోఆర్డినేటర్ శ్రవంతి తదితరులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ధ్యానం అంటే ఏమనుకుంటారంటే ఏదేదో ఋషులకి, హిమాలయాల యోగులకి, లేదా ముసలికి కాషాయాలు, గడ్డాలు, పెద్ద పెద్ద బుట్లు, అదే స్పిరిచువాలిటీ అన్న ఫీలింగ్ ఉంటుంది. అవేమీ లేవు ఇక్కడ. జస్ట్ వీఆర్ షేరింగ్ అవర్ ఎక్స్పీరియన్సెస్ విత్ ఈచ్ అదర్. వీఆర్ కమ్ హియర్ టు డిస్కస్ సంథింగ్ ఫర్ అవర్ డెవలప్మెంట్, ఫర్ అవర్ సెల్ఫ్ డెవలప్మెంట్. కాబట్టి ఇక్కడ మెడిటేషన్ అంటే వెరీ సింపుల్. మనకి రోజుకి సగటున మనిషికి 40,000 నుంచి 60,000 ఆలోచనలు వస్తాయి. అందులో ఉపయోగపడేవి 140 అంటారు. థాట్స్ ఆర్ నథింగ్ బట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేస్. మైండ్ ఈజ్ నథింగ్ బట్ బండిల్ ఆఫ్ థాట్స్. వెన్ we produce more and more thoughts, we consume lot of energy. Lack of energy, we are getting all the diseases. All the diseases are psychosomatic and stress related. When we go to doctors, they treat only soma, they won't treat psyche. That's why medical system is not at all completely perfect. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్నం సంజయ్ నగర్ స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ మరియు ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా మాస్టర్ గౌరీ శంకర్ విచ్చేశారు. ఈ నేపథ్యంలో వీరబ్రహ్మం శతకాలతో ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం హాజరైన మాస్టర్స్ అందరిచే సామూహిక ధ్యానం చేయించారు. బ్రహ్మగారు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఏం చెప్తున్నారంటే, వెతికి వెతికి వేచాని వేచాని అచ్చట నిచ్చట నిండించుంట తరచి చూచి తానులోనే కనుగొనే కాళికాంబ హంస కాళికాంబ అంటే వీరబ్రహ్మేంద్ర స్వామి గారు ఏం చెప్తున్నారంటే, అన్ని చోట్ల వెతుకుతూనే ఉంటారు. ఇక్కడ అక్కడ, ఈ ఊరు ఆ ఊరు, ఆ చోట ఈ చోట, ఈ దేశం అంటే ఇంకో దేశం, ఒక ప్లేస్ కావాలంటే ఇంకో ప్లేస్, మళ్ళీ తీర్థయాత్రలు, మళ్ళా ఇది పుష్కరాలంటూ ఎన్నో. ఎక్కడుంటాడో మా బాబాలు ఎక్కడి నుంచి కట్ చేస్తారో, మన యొక్క శక్తి మనలో ఉంది అనేది తెలుసుకునేంత వరకు మనం వెతుకుతూనే ఉంటాం. ఆ వెతకడానికి భగవంతుడు ఒకటి చెప్పినాడు, మనిషికి ఎక్కడున్నా కానీ కనిపెట్టాలంట. చంద్రమండలంలో ఉన్నా కానీ, ఎక్కడున్నా కానీ ఆ యొక్క బుద్ధి మనిషికి ఇచ్చినారు. దేవుడు ఏడున్నాడని వెతికేదానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. తిరుపతి జిల్లా తిరుమలలో తిరుపతి స్పిరిచువల్ సొసైటీ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీవారి సేవకులకు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు. ధ్యాన సప్తాహం ప్రాజెక్టు చైర్మన్ సంగీత్ బాబు. ఈ కార్యక్రమంలో పలు రాష్ట్రాల నుండి విచ్చేసిన వేలాది శ్రీవారి సేవకులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు మాస్టర్ ప్రభాకర్. అనంతరం హాజరైన అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. హాయిగా ప్రశాంతంగా శ్వాసానుసంధానం. మీరు చేసే సేవలు మరింత ఎరుగుతో చేయాలనుకో దగ్గర కావడం కోసం ధ్యానం చేయడం.
మనం సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండడం కోసం ధ్యానం చేయడం, పిల్లల్లో ప్రేమ భావాలను పెంచుకోవడం కోసం ధ్యానం చేయడం, ప్రతి ఒక్కరిలో భగవంతుని దర్శించడం కోసం ధ్యానం చేయడం కోసం ధ్యానం. విజయవాడ ఎగ్జిక్యూటివ్ క్లబ్ లో వన్ డే వర్క్షాప్ కార్యక్రమాన్ని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా మాస్టర్ శ్రీవాణి విచ్చేశారు. ధ్యాన సాధకులకు క్రియాయోగం ఏ విధంగా ఉపకరిస్తుందో చక్కటి ఉదాహరణలతో వివరించి ధ్యానులతో సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ పిఎస్ఎస్ఎం అధ్యక్షులు చెన్నకేశవరావు, వైస్ ప్రెసిడెంట్ గాంధీ, కార్యదర్శి వాణి, కోశాధికారి శరణం సత్యనారాయణ తదితర ధ్యాన మిత్రులు 200 మందికి పైగా ఉత్సాహంగా పాల్గొన్నారు. రామేశ్వరంకి 4 లేదు, తిరుమలకి వెళ్ళట్లేదు, శ్రీశైలంకి వెళ్ళట్లేదు. మరి ఎక్కడ వెళ్తున్నావు? నువ్వు కూర్చున్న స్థలంలోనే, నువ్వు ఎక్కడైతే ఉన్నావో అక్కడే నీ లోపలికి ప్రయాణం చేస్తున్నావు. ఏం చేస్తున్నావు? నీ లోపలికి నువ్వు యానం చేస్తున్నావు, ప్రయాణం చేస్తున్నావు. అంతర్ ప్రయాణం. టర్న్ ఇన్వర్డ్ అండ్ డూ ది ఇన్నర్ జర్నీ విదిన్. అంటే నీ లోపలికి నువ్వు ప్రయాణిస్తున్నావు, వేరే ఎక్కడికి నువ్వు ప్రయాణించట్లేదు. నీ లోపలికి అంతర్ ప్రయాణాన్ని సాగిస్తున్నావు. ది ప్లస్ యాన కదండి, సంధి జ్ఞానం. క్రీ ప్లస్ యా ఏమండి? క్రీ ప్లస్ యా క్రియ. క్రియ అంటే డివైన్ యాక్షన్. ఏం యాక్షన్ అండి? డివైన్ యాక్షన్. దైవీ చర్య, దివ్య చర్య. దైవీ తత్వము, దివ్యత్వము, దైవత్వం. ఏమి? దైవీ ఆచరణ, దివ్యత్వము, దేవతాతత్వము, దైవత్వము, దివ్యత్వం. ఓకే, ఇప్పుడు చెప్పండి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్కరండి, ఎవరైనా సరే, ఆస్తికులు కానీ నాస్తికులు కానీ, ఏ మతస్థులు కానీ, ఎవరైనా సరే దీన్ని నమ్ముతాం. ఏమంటే మనకంటే ఒక అదృశ్యమైన, అద్భుతమైన, మహాద్భుతమైన ఒక శక్తి మనందరినీ నడిపిస్తుంది. సంగారెడ్డి జిల్లా పుల్కాల్ మండలం పెద్దారెడ్డిపేట్ శివాలయంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శివస్వాములకు పిరమిడ్ సేవాదల్ కన్వీనర్ సంగమేశ్వర సాంగత్యంలో సజ్జన సాంగత్యం మరియు ధ్యాన సాధన నిర్వహించారు. ఈ నేపథ్యంలో ధ్యాన శాకాహార విశిష్టతను ఎంతో చక్కగా వివరించారు. స్నానం చేస్తే శరీరం ఎక్కువ శుద్ధి అవుతుంది, ధ్యానం చేస్తే ఆత్మశుద్ధి అవుతుంది. మనం దేహం కాదు, మనం ఆత్మలం. ఆత్మనే పరమాత్మ, దేహమే దేవాలయం. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ కూడా చెప్పారు, ఉద్ధరే ఆత్మానం. ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలి. మన తలకాయ నొప్పి మనమే, మన క్యాన్సర్ మనమే ఉద్ధరించుకోవాలి. ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే ఈ మానవ జన్మ మనకు వస్తుంది. యోగిగా అర్జున అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. కామారెడ్డి గీతాభవన్ లో పిఎస్ఎస్ఎం కామారెడ్డి ఆధ్వర్యంలో ధ్యాన సప్తాహ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమం 7వ రోజులో భాగంగా పిరమిడ్ సేవాదళ అధ్యక్షులు భూపతిరాజు చక్కటి గీతాలతో ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం సర్వరోగ నివారణి, శాకాహారం మాత్రమే మానవాహారం అని ఈ సందర్భంగా తెలియజేశారు. సజ్జన సాంగత్యం ద్వారా జ్ఞానం లభిస్తుందని వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఇక్కడ వచ్చి క్లాసెస్ అనేది ఏర్పాటు చేస్తారు. లేకపోతే వాళ్ళకి ఏం పని? వాళ్ళకి ఏదో అందరికి ఉన్న పని వాళ్ళకి ఉంటుంది. భార్య ఉంటారు, పిల్లలు ఉంటారు, అందరికి ఉంటాయి, ఆస్తులు కావాలి. ఈ గంట 2 గంటల టైం ఎందుకు వేస్ట్ చేస్తుంటారు? అంటే ఇక్కడ ఏంటంటే మేము ఆనందంగా జీవిస్తాం, మాలాగా అందరూ జీవించాలి. మనస్సులోనే పుట్టే మాయ సంసారంబు, మనస్సులోనే పుట్టే మాయ సంసారంబు, మనసు విరిగనేని మాయ దొరుకు, మనసు నిలిపెనేని మహితానే బ్రహ్మంబు, విశ్వదాభిరామ వినరవేమ. మనస్సులోనే పుట్టే మాయ సంసారంబు, మనసు విరిగనేని మాయ దొరుకు, మనసు నిలిపిని మహితానే బ్రహ్మంబు, విశ్వదాభిరామ వినరవేమ. మనసు నిలిపి అంటే ఇప్పుడు ధ్యానం చేస్తే ఏం చేస్తాం? మనసు నిలుపుతాం అంతే. ఆ మనసును నిలపడానికి ఆయుధం ఏంటంటే శ్వాస మీద ధ్యాస. ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెడతామో అప్పుడు మనసు అనేది పరిపరి విధాలు చర్చలు మనసు ఆగిపోతుంది, ఆగి ఒక జాగ్రత్త ఉంటుంది, అప్పుడు నిదానంగా ఉంటుంది. అప్పుడు నీకు మంచి మంచి ఆలోచనలు వస్తాయి, మంచి మంచి మాటలు వస్తాయి. మనస్సు ఒక స్థితిలో ఉంటే, మనస్సు అచంచలమై తిరుగుతా ఉంటే నువ్వేం మాట్లాడుతావు నీకు తెలియదు.
మహబూబ్ నగర్ జిల్లాలో శాకాహార ర్యాలీ ప్రచార కార్యక్రమం పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షులు మరియు ఉపాధ్యక్షులు లక్ష్మీ రాధాకృష్ణారెడ్డి దంపతుల ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో పిరమిడ్ మాస్టర్స్ ఫిబ్రవరి 25వ తేదీన వనపర్తి పట్టణంలో జరిగే మెగా శాకాహార ర్యాలీకి అందరినీ ఆహ్వానిస్తూ విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ కార్యవర్గ సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మహబూబ్ నగర్ జిల్లాకు ఉమ్మడి జిల్లాలో మన వనపర్తి నుంచి జిల్లా అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు లక్ష్మీ మేడం గారు ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కేశవర్ గారు, ఇక్కడ ప్రకాష్ గారు, అంత పిరమిడ్ మాస్టర్లు అందరినీ ఇక్కడికి మహబూబ్ నగర్కి వచ్చి మనం ఇన్వైట్ చేయడం కోసం ఇక్కడికి వచ్చాము. కాబట్టి ఈ నెల ఫిబ్రవరి 25, 2024లో మెగా శాఖాహార ర్యాలీ జరుగుతుంది కాబట్టి వనపర్తిలో. కాబట్టి అందరూ ఉమ్మడి జిల్లాల నుంచి ఎక్కడెక్కడ నాగర్కర్నూలు జిల్లా అందరూ కల్వకుర్తి జిల్లా అందరికీ తిరిగి ఇన్వైట్ చేసినాం కాబట్టి అందరూ వస్తున్నారు. కాబట్టి ప్రతి ఊళ్ళో పిరమిడ్ మాస్టర్లు అందరూ రావాలి. నాగర్ కర్నూలు జిల్లా నడిమిపల్లి గ్రామంలోని బాలికల ఉన్నత పాఠశాలలో ధ్యాన శిక్షణ తరగతులను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం డాక్టర్ రామకృష్ణ విద్యార్థులు మరియు ఉపాధ్యాయులకు ధ్యాన శాకాహార విశిష్టతను బోధించారు. అనంతరం విద్యార్థులకు ధ్యాన సాధనతో ఎటువంటి లాభాలు పొందవచ్చో వివరించారు. అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులు ప్రతిరోజు విద్యార్థులతో ధ్యానం చేయిస్తామని పేర్కొన్నారు. ఆటలు, పాటలు, సంగీతం, చదువు బాగా వస్తుంది. ధ్యానం చేస్తే ఎగ్జామ్లో మార్కులు ఎక్కువ వస్తాయి. మెడిటేషన్ చేస్తే జ్ఞాపకశక్తి ఉంటుంది. రిలాక్స్, స్వస్థత పొందుతుంది. వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలో ధ్యాన ప్రచార కార్యక్రమాన్ని మాస్టర్స్ ఆంజనేయ రెడ్డి, నవీన్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఆశయంలో భాగంగా తాము పొందిన ధ్యాన లాభాలను అందరికీ తెలియజేయాలనేదే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అని తెలియజేశారు. ఈ సందర్భంగా కడుమూరు, పోతిరెడ్డిపల్లి, కండ్లపల్లి తదితర గ్రామాలలో ఇంటింటికి కరపత్రాలు పంచి గ్రామంలో ధ్యాన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ క్రమంలో పాఠశాలల్లో విద్యార్థులకు ధ్యానం వల్ల పొందే లాభాలను వివరించి సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్స్ చెన్నయ్య, అంజయ్య, శ్రీనివాస్, వేణు, బాబు తదితరులు పాల్గొన్నారు. సత్యం ఏమిటంటే ముక్తి పొందడమే సత్యము, మోక్షం పొందడమే సత్యము. కనుక ఆ మోక్ష మార్గం వైపు వెళ్దాం. ధ్యానం ద్వారా జ్ఞానము, జ్ఞానం ద్వారా మోక్షము. లేకపోతే పునరపి జననం, పునరపి మరణం. వచ్చిపోకడా మళ్ళీ జన్మ తీసుకోవాలి, మళ్ళీ కష్టాలు, మళ్ళీ దుఃఖాలు, మళ్ళీ ఐశ్వర్యాలు. సత్యం ఏంటంటే మోక్షం పొందడమే సత్యము. కనుక కర్నూలు జిల్లా జగన్నాథగట్టులో అవేకనింగ్ యూత్ కార్యక్రమాన్ని కర్నూలు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ఫిబ్రవరి 23, 24, 25 తేదీలలో జరగనుంది. ఈ కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా PWF గ్లోబల్ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ ప్రకృతి ఉమా మహేష్ పాల్గొననున్నారు. న్యూఢిల్లీ ఇండియా హ్యాబిటేట్ సెంటర్లో ఫస్ట్ గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆఫ్ మెడిటేషన్ లీడర్స్ కార్యక్రమాన్ని బుద్ధా సివో క్వాంటమ్ ఫౌండేషన్, పిరమిడ్ ఇంటర్నేషనల్ వ్యాలీ, క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ మరియు PMC ఛానల్ సంయుక్త ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ఫిబ్రవరి 23, 24, 25 తేదీలలో శుక్ర, శని, ఆదివారాలలో జరగనుంది. Hello friends, Buddha CEO Quantum Foundation in association with Pyramid Valley International and Quantum Life University and all the PMC channels are conducting a 2-day global conference of meditation leaders. This is a meditation boot camp. You will learn how meditation is to be practiced. You will understand the science behind meditation. There are several lecture sessions happening and there are several panel discussions and case study presentations. How meditation has impacted people in their lives. And we have 4 tracks. You can see how meditation has impacted in the holistic growth of individuals, how meditation has impacted in the education sector, how meditation has impacted in the health of millions of lives, and also how meditation has helped impact in corporate careers like most of us. I come from a corporate career background and I keep talking about how meditation has helped me in my career. Looking forward to seeing you in New Delhi. Please do go ahead and look at details and register at buddhaceo.org/GCML. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం జానపాడు గ్రామం శివారులో శ్రీ త్రిపుర సుందరి శక్తి క్షేత్రంలో 3 రోజుల పాటు పౌర్ణమి అఖండ ధ్యాన కార్యక్రమం న్యూ ఎనర్జీ వర్కింగ్ గ్రూప్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ఫిబ్రవరి 23, 24, 25 తేదీలలో
జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాస్టర్ జ్ఞానేశ్వర్ విచ్చేరున్నారు. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి, ప్రతి క్షణం సత్యదర్శనం. నమస్కారం.